హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఈ వీడియోలో బెస్ట్ ఫోన్స్ అరౌండ్ 20K ఇన్ జూలై 2025 అయితే డిస్కస్ చేయబోతున్నా. ఈ ఫోన్స్ నేను 5 మెయిన్ కేటగిరీస్గా అయితే డివైడ్ చేశా. అదేంటంటే ఫస్ట్ వన్ బెస్ట్ బ్యాటరీ ఫోన్, సెకండ్ వన్ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్, అలానే థర్డ్ వన్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఫోన్, ఫోర్త్ వన్ వచ్చేసి బెస్ట్ కెమెరాస్ ఫోన్, అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసి బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్. ఈ 5 కేటగిరీస్కి అయితే డివైడ్ చేశాను అనమాట. ఆ ఫోన్స్ ఏంటో, అవి ఎందుకు ఆ కేటగిరీలో బెస్ట్ ఫోన్స్ నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికీ నమస్తే. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంక ఈ వీడియోలోకి వెళ్ళబోయే ఉందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. కొన్ని ఫోన్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఏదైతే ఇన్ఫినిక్స్, టెక్నో, లావా ఇలాంటి ఎమర్జింగ్ ఫోన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అండర్ 20K బడ్జెట్లో లేదంటే అరౌండ్ 20K బడ్జెట్లో మంచి ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రాండ్స్లో కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. ఆ 3 కాంప్రమైజెస్కి మీరు ఓకే అనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఆ 3 కాంప్రమైజెస్ ఏంటి, ఈ ఫోన్స్ ఎందుకు స్కిప్ చేయాలి అని నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. ఒక్కసారి అయితే ఈ వీడియో చెక్ చేయండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఈ 3 కాంప్రమైజెస్ ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ బ్రాండ్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఈ టెక్నో, ఇన్ఫినిక్స్ అలానే లావా మొబైల్స్ నుంచి ఏదైనా ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళు కూడా ఆ వీడియో అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా మనం బెస్ట్ ఫోన్స్ అరౌండ్ 20K ఇన్ జూలై 2025లో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే బెస్ట్ బ్యాటరీ ఫోన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఐక్యూ Z10 లేదంటే వివో T4, రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. ఏ ఫోన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి, రెండు కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. ఐక్యూ వచ్చేసి మనకి వివో సబ్ బ్రాండ్ అనమాట. సో వాళ్ళైతే రెండు ఈ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ప్రైస్ కూడా మీకు సిమిలర్గా అయితే ఉంటుంది. రెండు కూడా మనకి బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 21,999 అయితే సేల్ అవుతుంది. కానీ మీరు కార్డ్ డిస్కౌంట్ యూస్ చేసుకుంటే మీకు అరౌండ్ 20,000 అయితే వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కూడా 20,000 లాంచ్ చేశారు. కానీ ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల వీళ్ళు కొంచెం 2,000 ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. కానీ ఖచ్చితంగా మీకు సేల్స్ లేదంటే ఇలాంటి ఆఫర్స్ టైమ్స్లో మాత్రం ఖచ్చితంగా మీకు 20,000 ఆ బడ్జెట్లో అయితే వస్తుంది. ఇంకా మనం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మెయిన్ హైలైట్ ఇందులో బ్యాటరీ అనమాట. 7300 mAh బ్యాటరీ, 90 watts ఫ్లాష్ ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రైస్ బడ్జెట్లో అరౌండ్ 20K ప్రైస్ బడ్జెట్లో దీనికి మించిన బ్యాటరీ అయితే లేదనమాట అక్కడ. ఇదే బెస్ట్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, ఎందుకంటే వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూస్ చేస్తారు కాబట్టి అంత పెద్ద బ్యాటరీ అయితే యూస్ చేయగలిగారు ఇందులో. ఇంకా మిగిలిన స్పెసిఫికేషన్స్ కూడా చూసుకుంటే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది, అదొక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఇంకా ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని అయితే చెప్పుకోవచ్చు అక్కడ ఆ ప్రైస్ బడ్జెట్కి. ఇంకా కెమెరాస్ కూడా డీసెంట్గా అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS అయితే సపోర్ట్ చేస్తుంది, అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఓవరాల్గా అక్కడ డీసెంట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. బెస్ట్ బ్యాటరీ కావాలి కాబట్టి మీకు ఆ ఫోన్ అయితే చూస్ చేసుకోండి. ఇంక మీకు ఇందులో IP రేటింగ్ కూడా ఏమి ఉండదు, IP65 మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. ఇంకా మనం నెక్స్ట్ కేటగిరీలో వెళ్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే చూద్దాం. మేము ఎక్కువగా గేమ్స్ ఆడతాం, ఎక్కువగా ప్రాసెసర్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే ఈ కేటగిరీ వర్తిస్తుంది. అదే పోకో X6 Pro అనమాట. ఇది 1 year బ్యాక్ లాంచ్ అయిన ఫోను, అప్పుడు 25,000కి సేల్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 19,899 అయితే వస్తుంది. మీరు ఇంకా సూపర్ కాయిన్స్ యూస్ చేసుకుంటే ఇంకా 100 అయితే తగ్గుతుంది. మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అనమాట అక్కడ. ఇందులో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్. ఇది మనకి TSMC మేక్ అనమాట. 4 nm అయితే బిల్డ్ అయి ఉంటుంది. మనం డిస్ప్లే చూసుకున్న టాప్ నచ్ అయితే ఉంటుంది. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా HDR10+ 12-bit ప్యానెల్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇంకా మనం ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చిన LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్ అనమాట. ఆ ప్రైస్ బడ్జెట్లో ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్న మార్కెట్ ఫోన్స్ వచ్చి కంపేర్ చేసుకుంటే బెస్ట్ ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ అనమాట ఇవి. మనం కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా డీసెంట్గా అయితే ఉంటాయి, మరి అంత తీసి పరేసే అంత అయితే ఉండవు. కాకపోతే వీళ్ళు ఆప్టిమైజేషన్ అయితే సరిగ్గా ఉండదు, అదొక్కటే మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఇందులో. లేదంటే ఇది మనకి బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్ అయితే అయ్యేదన్నమాట అక్కడ. ఇంకా అలానే బ్యాటరీ చూసుకున్న 5000 mAh బ్యాటరీ, 67 watts టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోను అక్కడ. ఆ ప్రైస్ బడ్జెట్లో దీని మించిన ప్రాసెసర్ అయితే లేదు. ప్రెసెంట్ అయితే 25,000కి అయితే లాంచ్ చేశారు. ప్రెసెంట్ ప్రైస్ కట్టి మనకి 19,999 అయితే సేల్ అవుతుంది అనమాట. చాలా మంది బ్యాక్ స్టెప్ చేసేది ఎందుకంటే ఈ పోకో యొక్క మదర్ బోర్డ్ ఇష్యూస్. ప్రెసెంట్ అయితే ఈ మదర్ బోర్డ్ ఇష్యూ అయితే లేదు, కాకపోతే ఫ్యూచర్లో రాదు అని గ్యారంటీగా అయితే కూడా ఎవరు ఇవ్వలేరు అనమాట. పోకో CEO కూడా ఇవ్వలేడు అనమాట. సో ప్రెసెంట్ మీకు ఒకవేళ మీకు ఈ పోకో పైన ట్రస్ట్ లేకపోతే ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్స్ అయితే మాట్లాడుకుందాం. ఇందులో 2 ఫోన్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. ఫస్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ CMF Phone 2 Pro అనమాట.
దీని యొక్క బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 18,399 అయితే సేల్ అవుతుంది. మీరు కార్డ్ యూస్ చేసుకుంటే 17,399 అయితే వస్తుంది అనమాట. ఈ CMF Phone 2 Pro యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అందరికీ తెలుసు నథింగ్ వాల్ OS ఎంత క్లీన్ గా అయితే ఉంటుందో. ఆండ్రాయిడ్ లోనే బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ నథింగ్ వాల్ ప్రొవైడ్ చేసే OS. సో మీకు ఎవరైనా క్లీన్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola G96 అనమాట. ఇది రీసెంట్ గా అయితే లాంచ్ అయింది. బేస్ మోడల్ 17,399 అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే 16,399 అయితే ఉంది ప్రెసెంట్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఈ Motorola G96 అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక్క మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని యొక్క ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనమాట. ఇది ఓన్లీ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అదొక్క విషయంలో నాకు డ్రాబ్యాక్ అయితే అనిపించింది. ఈ Motorola G96 కంటే బెటర్ ఫోన్ అయితే ఒకటి ఉంది, అది కూడా Motorola బ్రాండ్ నుంచే. దీని గురించి అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేశాను అనమాట. మీరు ఒక్కసారి వీడియో అయితే చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు ఆ వీడియో అయితే చూడండి ఎవరైనా ఈ Motorola ఫోన్స్ అండర్ 20K బడ్జెట్ లోపల కొనాలనుకుంటుంటే. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ కెమెరా ఫోన్స్ అనమాట. ఇందులో కూడా 2 ఫోన్స్ అయితే పిక్ చేశా. ఫస్ట్ వన్ వచ్చేసి CMF Phone 2 Pro. దీని యొక్క కెమెరాస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలానే 20x డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ కూడా డీసెంట్గా అయితే ఉంటాయి. డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లెక్సిబుల్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. ఆ ప్రైస్ బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అయితే చెప్పలేం కానీ డీసెంట్ ప్రాసెసర్. అక్కడ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి అక్కడ. కెమెరాస్ కానీ ఇందాక చెప్పిన కేటగిరీ కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్లో కానీ ఇదైతే బెస్ట్ ఫోన్. అక్కడ పర్ఫార్మెన్స్లో మాత్రం కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే 1 year బ్యాక్ లాంచ్ అయిన Motorola H50 Neo అనమాట. 25,000కి అయితే సేల్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 19,399కి అయితే సేల్ అవుతుంది బేస్ మోడల్. ఇందులో కూడా కెమెరాస్ చూసుకుంటే మనం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇంకొకటి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ఉంది. ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే డీసెంట్గా అయితే ఉంటాయి CMF Phone 2 Pro లాగానే. ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇది కాంపాక్ట్ ఫోన్ అనమాట. 6.4 inch POLED LTPO 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కానీ ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి బ్యాటరీ అనమాట. బ్యాటరీ మనకి ఇందులో చాలా తక్కువ అయితే ఉంటుంది. 4310 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. కానీ బ్యాటరీ వీళ్ళు ఒక 5000 ఇచ్చున్న సూపర్ అయితే ఉండేది. బెస్ట్ కాంపాక్ట్ ఫోను, అలానే బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. కానీ కెమెరాస్ కూడా బీస్ట్ ఉంటాయి అనమాట. ఇందులో అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఒక్క బ్యాటరీ విషయం, మీరు ఒక్క బ్యాటరీ విషయం కాంప్రమైజ్ అయితే మీకు అక్కడ పర్ఫెక్ట్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ ఈ Motorola H50 Neo. మనం నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్ అనమాట. ఇది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఫోన్ వచ్చేసి Realme P3 Ultra అనమాట. ఇది ఖచ్చితంగా 20K కాదు, అరౌండ్ 20K ప్రైస్ బడ్జెట్ అయితే ఉంటుంది. మీరు ఎక్స్ట్రా ఒక 1000 పెట్టుకుంటే ఒక మంచి ఆల్రౌండ్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. యాక్చువల్గా రీసెంట్గానే లాంచ్ అయింది, ఒక 2 months బ్యాక్ అయితే లాంచ్ అయింది ఈ ఫోన్. అరౌండ్ 25,000 iQOO Neo 10R ఏదైతే ఇప్పుడు 25,000 సేల్ అవుతుందో కానీ కాంపిటీషన్గా అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు Realme P3 Ultra. మన సేల్స్లో అయితే అరౌండ్ 20,000కి అయితే వచ్చింది. ప్రెసెంట్ సేల్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు, సేమ్ ప్రైస్ అయితే ఉంది. మీకు బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 22,399 అయితే చూపిస్తుంది. కానీ మీరు ఎలాంటి కార్డ్ ఆఫర్స్ యూస్ చేయని అవసరం లేదు. జస్ట్ మీరు యాడ్ టు కార్ట్లో పెట్టుకుంటే చాలు 2000 అయితే లెస్ అయ్యి 20,399కి అయితే వస్తుంది. అక్కడ 21,000 ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఫోన్ అనమాట. అది ఒక్కసారి స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేయండి. 6.83 inch 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్. MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మీకు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా బెస్ట్ ఉంటుంది. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చారు. వెనకాల కెమెరాస్ చూసుకున్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX896 సెన్సర్ అయితే యూస్ చేశారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ Sony IMX480 సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చున్నారు అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 80 watts సూపర్ బుక్ ఛార్జింగ్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా చూసుకుంటే మీకు ఇందులో IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఫోన్స్లో కూడా చూసుకుంటే Motorola H50 Neo అండ్ Motorola G96 ఆ ఫోన్స్ కూడా మీకు IP రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్ట్రిక్ట్గా 20K కాకుండా మీరు ఎక్స్ట్రా ఒక 1000 రూపీస్ పెట్టుకోగలిగితే ఇది ఒక బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ. ఇదేనా ఆల్రౌండ్ ఫోన్ ఇంకేం లేదా అంటే ఇంకో ఫోన్ అయితే ఉంది, కాకపోతే అది ఇంకా లాంచ్ అవ్వలేదు. July 24th అయితే లాంచ్ అవుతుంది. iQOO Z10R అనమాట. ఇదంటే Vivo T4R. ఈ రెండు ఫోన్స్ అయితే సేమ్ అనమాట. ఇది July 24th అయితే మనకి లాంచ్ అవుతుంది అండర్ 20K బడ్జెట్లో. ప్రెసెంట్ అయితే అన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయినాయి. ఒకసారి అయితే స్పెసిఫికేషన్స్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ ఫోన్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది అండర్ 20K బడ్జెట్లో. సో ఇవి అనమాట ఈ 5 కేటగిరీస్ అయితే. ఈ 5 కేటగిరీస్లో చెప్పిన ఫోన్స్ కాకుండా ఇంకే ఫోన్స్ లేవా, ఎస్పెషల్లీ
ఎస్పెషల్లీ శాంసంగ్ ఫోన్స్ అనమాట. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. మీరు శాంసంగ్ ఫోన్స్ కావాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ లాంచ్ అయిన శాంసంగ్ M36 లేదంటే F36 ఈ రెండు ఫోన్స్లో ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవచ్చు. F36 మీకు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అవుతుంది, M36 వచ్చేసి అమెజాన్లో అయితే సేల్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ కూడా మీకు శాంసంగ్ ఎవరైతే మాకు శాంసంగ్ పర్టికులర్గా కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ ఫోన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మాకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన 5 కేటగిరీస్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో దాని ప్రకారం అయితే మీ ఫోన్ అయితే డిసైడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ బెస్ట్ ఫోన్స్ అరౌండ్ 20K ఇన్ జూలై 2025 అయితే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అరౌండ్ 20Kలో ఒక ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.